రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఇక ఇదే ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం స్క్రీన్ లో విజువల్స్ లో మనకు తెలుస్తుంది. ఆ కారు గాల్లోకి ఎగిరి డివైడర్ ని ఢీకొట్టినట్లుగా కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అంటే కారు స్పీడ్ ఎంత ఓవర్టేక్ చేసి వచ్చుంటారో ఆ పక్కనున్న వెహికల్స్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోనే స్పాట్లోనే వాళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ఇక ఇద్దరు పిల్లలు ఉన్నారు కారులో, వాళ్ళతో పాటు వాళ్ళిద్దరు ప్రాణాలతో బయటపడినట్లు కూడా తెలుస్తుంది. కారు ముందు భాగం కూడా మనం స్క్రీన్ లో చూస్తే తెలుస్తుంది. ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసమై ఏ విధంగా అయితే నుజ్జు అయిందో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎంత స్పీడ్ లో వస్తున్నారో వీళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు ఇంత స్పీడ్ తో రావాల్సి వచ్చింది, అసలు ఇప్పటికే మనం అనేకమైన రోడ్డు ప్రమాదాలను చూస్తున్నాం. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా మన ఎదురు వస్తున్న పర్సన్ మన బ్యాక్ సైడ్ వస్తున్న పర్సన్ తిన్నగా రాకపోయినా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని నెలకొంటున్న రోజుల్లో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంత స్పీడ్ గా రావాల్సి వచ్చింది, ఎందుకు ఆ డివైడర్ ని ఢీ కొట్టాల్సి వచ్చింది అనేది విచారణలో భాగంగా మనకు తెలియాల్సింది. అయితే ఈ ఘటన అటు జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం వడిచర్ల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా తెలుస్తుంది. అటు దద్దోలు సురేష్, దివ్యగా గుర్తించారు ఇప్పటికే పోలీసులు. నెల్లూరు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్నారు వీళ్ళు, ఆ రూట్ లో ప్రయాణిస్తున్నారు. ఇక ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఒక పక్కన తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయారు. ఆ పిల్లలు చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు కూడా తెలుస్తుంది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలిద్దరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. ఎందుకంటే పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు అనాథలైపోయిన ఘటన మనం చూస్తున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్లో ఆ చిన్నపిల్లలు ఎలా బతుకుతారు, ఎలా సస్టైన్ అవుతారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్లాల్సి వచ్చింది, ఏంటి అనే డీటెయిల్స్ అయితే పోలీసుల విచారణలో భాగంగా మనకి తెలిసే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం డెడ్ బాడీస్ని, అంటే ఏ విధంగా అయితే యాక్సిడెంట్కి గురైన తర్వాత ఆ కారులో నుంచి ఆ పిల్లల్ని కానీ, ఇంకా అలాగే చనిపోయిన ఇద్దరు భార్యాభర్తల్ని కానీ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కానీ, అక్కడ ఉన్న స్థానికులు కానీ, స్థానికుల సహాయంతో పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. అండ్ ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం ఎవరైతే ఇద్దరు పిల్లల్లో ఒకరు ఫస్ట్ బాక్స్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. అండ్ మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. క్లియర్గా ఏ విధంగా అయితే కారు ఎంత ఓవర్ స్పీడ్లో వెళ్ళి అక్కడున్న డివైడర్ని ఢీకొట్టిందో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ న్యూస్కి సంబంధించి, ఈ న్యూస్ అప్డేట్కి సంబంధించిన విజువల్స్ మన దగ్గరికి అందుబాటులో ఉన్న స్పాట్ ఒకసారి చూద్దాం. రైట్, ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, ఒక విషాదకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయారు ఆ బిడ్డలిద్దరు. ఇప్పుడు వాళ్ళు అనాథలుగా అవడం ఒక విషయం అయితే, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు చనిపోవడంతో కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయిందని కూడా అర్థమవుతుంది. అసలు ఎందుకు అంత ఓవర్ స్పీడ్గా వెళ్లాల్సి వచ్చింది, ప్రమాదం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వేణు? వీళ్ళు మృతులు ఇద్దరు ఆ కుటుంబ సభ్యులతో సహా నెల్లూరు నుంచి బయలుదేరి వయా సూర్యాపేట నుండి అటు వరంగల్ హైదరాబాద్ హైవేకి ఎక్కారు. అయితే ఈ క్రమంలోనే తాను డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా పక్కన ఉన్నటువంటి కల్వట్టుకు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఆ ప్రమాద తీవ్రతకు స్పాట్ లోనే డ్రైవింగ్ చేస్తున్నటువంటి బడ్లపూడి గ్రామం చెందిన సురేష్ మృతి చెందాడు. తన వెనుకే కూర్చున్నటువంటి దివ్య కూడా ఆ ఫోర్స్ కి తన సీటుకే తల బలంగా తగలడంతో తల పగిలి అక్కడ ఇద్దరు కూడా స్పాట్ డెడ్ అయ్యారు. అయితే డ్రైవింగ్ సీట్ పక్కనే కూర్చున్నటువంటి తన కుమారుడు, అదే విధంగా ఆ వెనుక సీట్ లో కూర్చున్న కూతురు, సో ఇద్దరు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఓవర్ స్పీడే ప్రధాన కారణం అని అయితే ప్రాథమికంగా పోలీసులు తెచ్చారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పేపర్స్, ఐడి కార్డ్స్ ను బేస్ చేసుకుని వీళ్ళంతా కూడా ఏపీకి చెందినటువంటి పొట్టిసిన నెల్లూరు జిల్లాకు చెందిన వడ్డపూడి గ్రామానికి చెందిన సురేష్, అతని భార్య దివ్య గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆగస్ట్ 15 అదే విధంగా కృష్ణాష్టమి వేడుకలు ఇవన్నీ సెలవు రోజులు రావడంతో ఈ సురేష్ కరీంనగర్ లో గ్రానైట్ కంపెనీలో గ్రానైట్ మార్కర్ గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నెల్లూరు స్వగ్రామాన్ని నెల్లూరుకి వెళ్ళాడు. ఈ రోజున తిరిగి వస్తున్న క్రమం లోపల
ఈ ప్రమాదం లోపల ఇద్దరు తల్లిదండ్రి మృతి చెంది పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇద్దరు పిల్లలు అయితే అనాథలుగా మారిన పరిస్థితి. వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అసలు వీళ్ళు కుటుంబ సమాచారం అందించారు, కానీ పూర్తి సమాచారం అసలు వీళ్ళు ఈ రోజున నాకు వేరే కార్యక్రమం గురించి వస్తున్నారా లేకుంటే కరీంనగర్కే వెళ్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డ్రైవింగ్ చేస్తున్నటువంటి సురేష్ మద్యం మత్తులో ఉన్నాడా లేకుంటే ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏదైనా మొబైల్ చూస్తున్నాడా అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసుల విచారణ జరుగుతుంది. దాంతో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ప్రమాదంలో ఓవైపు తల్లిదండ్రి కోల్పోవడం, పిల్లలు ప్రస్తుతం అనాథాలుగా మిగిలారు. దాంతో పాటుగా కొడుకు లోక్చక్ సంబంధించినటువంటి కొంత ఫ్రాక్చర్స్ అయినట్టుగా పోలీసులు అయితే తెలుపుతున్నారు. మొత్తానికి తనకు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 4 గంటల సమయం వాళ్ళ బంధువులు వచ్చేసరికి పట్టే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ ఘటన అటు లింగాల గన్పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదం, తల్లిదండ్రులను కోల్పోవడం, ఆ పిల్లలు ఏడుపులు చూస్తుంటే కూడా ఆ ఏరియా అంతా కూడా స్థానికులు చూసిన వాళ్ళంతా కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి. సో మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ అయితే మరికొద్ది సేపట్లో పోలీసులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు. మనం చూస్తున్నాం స్క్రీన్లో ఆ విజువల్స్లో చూస్తే ఆ చిన్నారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయింది ఆ చిన్నారి. అండ్ అలాగే వాళ్ళ కొడుకు ఎవరైతే తన అన్నున్నారో అతను కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని ఫ్రాక్చర్స్ అయినట్లుగా కూడా ఇక తన్ని హాస్పిటల్లో తనకి చికిత్స అందిస్తున్నట్లు కూడా మా ప్రతినిధి వేణు చెప్పడం కూడా మనం విన్నాం ఇప్పుడే. అయితే ఓవర్ స్పీడే ప్రమాదానికి గల ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే అంచనాకు రావడం జరిగింది. దానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఆ గాల్లోకి కార్ ఎగురొచ్చి అక్కడున్న డివైడర్ని ఏ విధంగా అయితే ఢీ కొట్టిందో ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తుంటేనే యాక్సిడెంట్ ఎంత భయంకరంగా జరిగిందో కూడా అర్థమవుతుంది. సో ఎవరైనా కానీ ప్రయాణిస్తున్నప్పుడు, ప్రధానంగా సుదూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, ఇది హైవే కదా, ఎటువంటి ట్రాఫిక్ ఉండదు కదా అని చెప్పి కూడా స్పీడ్గా వెళ్ళకండి. ఏదైతే స్పీడ్ లిమిట్ ఉంటుందో అందులోనే వెళ్ళండి. ఎందుకంటే మీ ప్రాణాలతో మీకు ఎంత ఇంపార్టెంటో అదే విధంగా మీ కుటుంబానికి సంబంధించి కూడా మీరు అంతే ఇంపార్టెంట్. ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ఆ చిన్నారుల పరిస్థితి ఏ విధంగా అయిందో, నెక్స్ట్ మీ కుటుంబంలోకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళ పరిస్థితి ఏ విధం అవుతుంది, ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు ఓవర్ స్పీడ్లో వెళ్ళకండి, లిమిట్లోనే వెళ్ళండి. ఈ విషయం చూస్తే మనకి ఏం అర్థమవుతుంది, పిల్లలిద్దరూ ప్రస్తుతానికి అనాథలైపోయారు. ఒక పక్కన తల్లిని కోల్పోయారు, తండ్రిని కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాళ్ళు చేరుకున్న తర్వాత మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పిల్లలిద్దరికి కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అటు కుటుంబ సభ్యులు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్కి చేంజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా మీరు ఓవర్ స్పీడ్ని తగ్గిస్తే ఇటువంటి ప్రమాదాలని అరికట్టవచ్చు. ఓవర్ స్పీడ్గా వెళ్ళడం కారణంగానే కుటుంబంలోని ఇద్దరుని కోల్పోయారు. ఆ ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అంధకారం అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాల్పట